నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైన టికెట్ల లొల్లి ఇప్పట్లో చల్లారేలా కనపట్టలేదు. మొత్తం అసలు అందరూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారు. టికెట్ వస్తుందో తెలియదు, రాదో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరికి ఇవ్వరో తెలియదు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పార్టీ అసలు ఏ విధంగా ముందరికి వెళ్ళాలి అనేది పార్టీ నాయకులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఇంతకాలం వాడుకొని మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న మాట. ఇన్ని సంవత్సరాల పాటు 4.5 సంవత్సరాల పాటు మా సేవలు తీసుకొని మాకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నువ్వు టికెట్ ఇవ్వకపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏమిటి అనేది ఈ టికెట్ రాని ఎమ్మెల్యేలు వేస్తున్న ప్రశ్న. నిజమే కదా. వాళ్ళు మొత్తం అంతకు ముందర కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ పార్టీల నుంచి వచ్చి చేరి మొత్తం 151 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే నువ్వు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేసి ఇందులో 60 నుంచి 90 మందిని మారుస్తారట. 60 నుంచి 90 మందిని మారిస్తే వాళ్ళ జీవితం వాళ్ళ భవిష్యత్ ఏంటి? బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రికే ఇప్పుడు టికెట్ లేదు. మరి అంటే ఆయనకి టికెట్ ఇవ్వట్లేదో, ఆయనే పోటీ నుంచి పక్కకు తప్పుకుంటున్నాడో అది వేరే విషయం. కానీ బొత్స సత్యనారాయణ పోటీ చేయట్లే. ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్నాయి. ఒక సీట్లు మార్చటం, ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేయటం, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా ట్రాన్స్ఫర్ చేయటానికి? ఎక్కడో ఒక నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో, ఇంకో జిల్లాలో వేయటం. ఈ విధమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రాజకీయ అనిశ్చితి స్పష్టంగా కనపడుతున్నది. మాటలు కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఉట్టిని కూడా చేరట్లేదని ఏదో సామెత ఉంది. అంటే ఒక చెప్పటం, నాతో పాటు ఉంటే మీ అందరికీ రాజకీయ జీవితం బాగుంటుంది అని చెప్పి వీళ్ళందరినీ ఆకర్షించారు. వాళ్ళు కూడా అనుకున్నారు జగన్ లాంటి వ్యక్తితోటి ఉంటే మనకు రాజకీయ జీవితం ఉంటుంది అని వాళ్ళు కూడా అనుకున్నారు. మరి ఇప్పుడు సడన్గా చూస్తే వాళ్ళ రాజకీయ జీవితం అంధకారంగా మారిపోతున్నది. వాళ్ళకి పరిస్థితి చూస్తే మామూలుగా ఆందోళనకరంగా ఉంది. టికెట్ రాదు. టికెట్ రాకపోతే ఇప్పుడు ఏం చేయాలి అంటే టికెట్ తెచ్చుకొని అన్నీ గెలిచే ప్రయత్నం చేయటం ప్రతి రాజకీయ నాయకుడు చేస్తాడు. కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. నియోజకవర్గానికైతే ఒకటే ఎమ్మెల్యే ఉంటాడు కదా, 10 మంది ఎమ్మెల్యేలు ఉండరు కదా. అంటే 151 మంది గెలిస్తే ఆ 151 మందిలో 60 నుంచి 90 మందిని మేము తీసేస్తామని చెప్తే అసలు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కొన్ని అంశాల మీదే డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఈ పార్టీ విధానం ఏంటి, ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తులో ఈ పార్టీ ఎట్లా కొనసాగుతుంది అనే ఇటువంటి రకరకాల అనుమానాలు తలెత్తడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏదో కొంతమందిని మారుస్తాము, వాళ్ళని మారిస్తే అయిపోతుందా? ప్రభుత్వ వ్యతిరేకత అనేది విస్తృతంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఈ ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. ఇలా ఈ విధంగా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో క్యాండిడేట్లను మారుస్తామని చెప్తున్నారు. అంటే మనం ఒక రకంగా ఒక చిన్న లెక్క చెప్పుకోవాలి అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ 100 ఉందనుకున్నాం. 100 పాయింట్స్
యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నది. ఆ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ 100లో స్థానిక ఎమ్మెల్యే మీద 10% మాత్రమే ఉంటుంది. మిగిలిన 90% ప్రభుత్వం యాజ్ ఎ హోల్ మీద ఉంటుంది. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి పాలన మీద 90 పాయింట్ల వ్యతిరేకత ఉంటుంది. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత కేవలం 10% మాత్రమే. అంటే నువ్వు ఎమ్మెల్యేని మారిస్తే నీ 90% మారదు. ఆ 10% పోతే పోవచ్చు. కొత్తగా వచ్చేవాడు కూడా ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడే కదా, అతని మంచి చెడులు కూడా బేరీజు వేసుకుంటారు కదా. అలా కాకుండా ఈ 90% వ్యతిరేకత ఉన్న నువ్వు అట్లాగే ఉంటావు, నీ విధానాలు అలాగే ఉంటాయి. ఈ ఎమ్మెల్యేని మారుస్తాను అని చెప్పటమే ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ మొత్తాన్ని 100కి 100% ఎమ్మెల్యే మీదకు తోసేసి ఆ ఎమ్మెల్యేని పక్కకి నెట్టేసే ప్రక్రియ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉన్నది. ఈ విధానాన్ని ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నది నీ మీద, ప్రభుత్వం మీద, ఓవరాల్గా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని మా మీదకి ఎందుకు నెడుతున్నావు? నువ్వు అన్ని పనులు వాలంటీర్లను పెట్టి చేయించుకున్నావు, మా ప్రమేయం ఏదన్నా ఉన్నదా? వ్యతిరేకత మా మీదకి ఎందుకు తోస్తున్నావు అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో జరుగుతున్న ఒక ఆందోళనకరమైన పరిస్థితి. ఈ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ని కరెక్ట్గా ఎనలైజ్ చేయటంలో వైసీపీ పూర్తిగా విఫలమైపోయింది. ఎక్కడ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నది, దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకుందాం అని ఆలోచించకుండా దాన్ని తీసి పక్కన పెట్టేసి ఎమ్మెల్యేలను మారుద్దామని ఒక కొత్త విధానాన్ని మొదలుపెట్టారు. ఇది బూమరాంగ్ అయింది. ఇప్పటికే అన్ని చోట్ల దాని ఫలితాలని మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఈ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారో మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.